సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మొదటిసారి 300 కోట్ల మార్కు టచ్ చేసిన విక్టరీ వెంకటేష్ మంచి జోష్లో అయితే ఉన్నాడు. ఇక తన తర్వాత సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ స్థాయిలో ఓ సీనియర్ హీరోగా నిలిచిన వెంకీ తన తర్వాతి ప్రాజెక్టు ఏ డైరెక్టర్ తో ఉంటుందా, ఎలాంటి కథను ఎంచుకుంటారు అన్న దానిపై ఇప్పటికే పలు చోట్ల చర్చలు అయితే ప్రారంభమయ్యాయి. ఇక తాజా సమాచారం ప్రకారం వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ భారీ సినిమా సెట్స్ పైకి అయితే వెళ్ళబోతుందట. జూన్ 6న అధికారికంగా ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసే అవకాశం ఉందన్న బజ్ అయితే టాలీవుడ్ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. ఇక ఇప్పటికే స్క్రిప్ట్ పని దాదాపు పూర్తయిపోగా ఇక త్రివిక్రమ్ శైలిలో ఉండే వినోదాత్మకంగా ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన కథగా రూపొందుతున్నారట. అయితే దర్శకుడు హీరో పర్సనల్ సర్కిల్లో మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి ఈ కాంబినేషన్ లో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే హీరోయిన్ గా రుక్మిణి వాసంత్ ను తీసుకోబోతున్నారనే ప్రచారం. సప్త సాగరాలు వంటి సినిమాలతో బోలెడంత గుర్తింపు తెచ్చుకున్న ఈ కన్నడ బ్యూటీ వెంకటేష్ సరసన తొలిసారి జత కట్టనున్నారన్నమాట. ఇదే విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఇక త్రివిక్రమ్ ఇప్పటికే అల్లు అర్జున్ తో ఓ పౌరాణిక సినిమాకి కమిట్ అయిన విషయం అయితే తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్టు ఆలస్యంగా ప్రారంభం కావచ్చని, అట్లీ సినిమా పూర్తయ్యేంత వరకు గ్యాప్ ఉండే అవకాశం ఉన్నందున త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాను ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్లు బజ్. ఇక కథ రెడీగా ఉండడంతో పాటు వెంకటేష్ డేట్లు ఖరారవడంతో ఈ సినిమాను త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే త్రివిక్రమ్ వెంకటేష్ కాంబోలో ఓ సినిమా వస్తుందన్న మాటతోనే ఫ్యాన్స్ కి భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. వీరిద్దరి కాంబినేషన్ ఓ మినిమం గ్యారంటీ హిట్ అని భావించి సినీ లవర్స్ ఇప్పుడు అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఇక జూన్ 6న అఫీషియల్ అప్డేట్ అయితే వస్తుందా లేదా అన్నది చూడాలి. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఒక సాలిడ్ కంటెంట్ తో సినిమా రూపొందుతుందన్న